ఆ మాత్రం మార్పు వచ్చింది. కొంతమందిలో ఇంకా కరడు కట్టినటువంటి తీవ్రవాదులు దానిలో ఉన్నారు. దయచేసి హిందూ ధర్మంలో అన్ని దేవతలు మన దేవతా ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పండి, లేకపోతే మీకు సమస్యలు వస్తాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఖచ్చితంగా అందరు కూడా అర్థం కావాలి. ఈరోజు గణపతి మహోత్సవాలలో భాగ్యనగరం భారతదేశం విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి గణపతి ఉత్సవాలు వేరు, గతంలో జరిగిన ఉత్సవాలు వేరు. ఎందుకు ఇలా అంటున్నామంటే, ఈరోజు గణపతి ఉత్సవాల పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది, కోట్ల బిజినెస్ జరుగుతుంది. బిజినెస్ కానీ కోట్ల మంది ఉన్న హిందువులు ఏకంగా అవడం లేదు. మంచిగా చెప్పారండి. ఎందుకు ఏకంగా అవడం లేదంటే, చాలా మంది బుర్రలు నింపుతున్నారు, బుర్రలు నింపేవాడు లేడు. ఒకవేళ నింపేవాడిని పిలిచేవాడు లేడు, పిలిస్తే ఆదరించేవాడు లేడు. పాపం పురోహితుడు తనకు వచ్చినటువంటి ఆ మంత్రాలు 4 చదివి అక్షంతలేసి దీవించి వెళ్ళిపోవడం అతనికి కూడా సమయం లేదు. అతన్ని చెప్తే వినే ఓపిక కూడా వీళ్ళకి లేదు. ఓకే. సో అదే ఇతర మతాలలో వాళ్ళు ఇంటికి వెళ్ళి మరి దీపాలు అర్పుతున్నారు, దేవతలను తీసి కాళ్ళ పెడుతున్నారు, వాళ్ళ దేవుడు గొప్పదని చెప్తున్నారు, భజనలు చేస్తున్నారు, పాంప్లెట్లు వస్తున్నారు. మరి గణపతి మహోత్సవం సందర్భంగా ఎందుకు వచ్చింది గణపతి మహోత్సవం అందరికి తెలియాలి విషయం. ఎందుకంటే ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు వేసినటువంటి ఒక స్టెప్పే ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్టెప్ను కనుక ఆధారం తీసుకొని వేయకపోతే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్ లోపు కానీ భారతదేశం అనేది ఇలా ఉండే, ఇప్పుడు ఒకప్పుడు అఖండ భారత్ ఉండేది, ఇప్పుడు భారతం అయింది. ఈ భారత్ కూడా ఖండ భారత్గా మారకుండా ఉండాలి అంటే ఈ గణపతి మహోత్సవాలలో గణపతి మండపాలు పెట్టినటువంటి మేనేజర్లు కానీ, ఆ లీడర్లు కానీ, ఆ నాయకులు కానీ, వినాయకులు కానీ ఒక్కసారి మీరు ఏ ఏరియా నుంచి వినాయకులు పెట్టారో, ఎందుకు పెట్టారో ఈ ఒక నంబర్కి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నా ఈ సందర్భంగా. 07941055779. ఎందుకు మళ్ళీ ఒకసారి చెప్తా, 07941055779. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ముందు ఎవరు కూడా హిందూ ధర్మం కోసం గట్టిగా మాట్లాడినటువంటి నాయకుడు లేరు. ఆ నాయకుడి యొక్క జయంతి రోజు కానీ, వర్ధంతి రోజు కానీ ఎక్కడ మన యొక్క దేశంలో సెలవు దినంగా లేదు. కానీ ఈరోజు చిన్న చిన్న పండుగలకు, చిన్న చిన్న కార్యక్రమాలకు, చిన్న చిన్న పూజలకు ప్రభుత్వాలు లీవులు ఇచ్చేయడం, దేశం లీవులు ఇచ్చేయడం జరుగుతుంది. ఆ యొక్క 07941055779 అనే నంబర్ కనుక ఎవరైనా ఒక్క ఓటు వేస్తే, ఈ ఓటు బ్యాంకును తీసుకెళ్లి నరేంద్ర మోడీ ముందు పెట్టి శివాజీ జయంతి సందర్భంగా హిందూ ధర్మం కోసం పోరాడిన మహాయోధుడు ఆయన అనే ఉద్దేశంతో ఒక సెలవు దినంగా ప్రకటించాలి అని ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా గ్లోబల్ హిందూ ఫెడరేషన్ తరఫున మేము ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక్క మిస్ కాల్ మాత్రం ఇవ్వండి. ఇది బిజినెస్ కోసం కాదు సుమా, ఇది నా నంబర్ కూడా కాదు. ఇది ఆ నంబర్ కనుక ఇస్తే కోటి సేకరణ. ఇప్పటికి కుంభమేళలో నేనే 50,000 ఓట్లు వేయించా. 65 కోట్ల మంది వచ్చారు. ఎంతమంది అండి? 65 కోట్ల మంది వచ్చారు. సగం భారతదేశం వచ్చింది. నేను అందులో 50 లక్షల ఓట్లు వేయించా. 50,000 ఓట్లు వేయించా. మరి నాకు 1 కోటి ఓట్లు కావాలి. మరి హైదరాబాద్ లోనే 1.5 కోటి మంది ఉన్నారు. అందులో 50 లక్షల మంది ఈ ధర్మాన్ని దూషించే వాళ్ళు ఉన్నారు. మరి 1 కోటి మంది ఎందుకు నిద్రపోతున్నారు? ఇలా రిక్షా చివరి హౌస్ కీపింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి, ఎంసీహెచ్ లో పనిచేసే సామాన్య మానవుడి దగ్గర కూడా ఫోన్ ఉందండి. చిన్న ఫోన్ తో కూడా ఈ నంబర్కి మిస్ కాల్ ఇవ్వచ్చు.